ఎంత తినగలమో అంతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫంక్షన్ వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఎందుకంటే చాలా కాస్ట్‌తో కూడుకున్నది. అలాగే ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి గరివిడిలోని. ఇంగోండి మా వీళ్ళ అన్నయ్య గారి పాప మెచ్యూర్ అయిందని చెప్పేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైసు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, స్వీటు చాలా రకాల ఐటమ్స్ పెట్టారండి. ఫస్ట్ నేను చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. అందులో ముక్కలు కూడా పర్ఫెక్ట్‌గా ఉడికాయండి. నెక్స్ట్ మటన్ కూడా టేస్ట్ చేశానండి. మటన్ కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. నా చికెన్ మాత్రం చాలా బాగుందండి. జనరల్‌గా మటన్ కర్రీ, చికెన్ కర్రీ పెడతామండి. కానీ వీళ్ళు చికెన్ వచ్చేసరికి చికెన్ కర్రీ కాకుండా చిల్లీ చికెన్ ఫ్లేవర్‌లో పెట్టారండి. అది మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా బాగుంది. నాకు మాత్రం చికెనే బాగా నచ్చిందండి. మీకు ఈ ఫంక్షన్‌కి ఎవరైనా వచ్చి ఉంటారో మీకు ఏం నచ్చి ఉంటుందో కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్‌కి ఎంతమంది వచ్చారో కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందని కూడా నాకు చిన్న ఆశగా ఉంది. నాకు కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నామండి. ఆ తర్వాత కిల్లీ కూడా తీసుకున్నాము. ఐస్ క్రీము, కిల్లీ కూడా తీసుకున్నాం. అన్నీ బాగున్నాయండి. చాలా బాగున్నాయి. వంట మేస్టర్లు గాని తెలిస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే కంపల్సరీగా ఏ ఏరియా వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చిందో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా కామెంట్ పెట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. లాస్ట్ ఇంకోండి ఈగిల్ రాయించడానికి వెళ్ళామండి. మా బావకి ఇచ్చాము డబ్బులు. ఆయన ఈగిల్ రాయిస్తున్నాడండి. ఈగిల్ రాసిన దగ్గర కూడా ఖాళీ లేదు. ఇంకోండి ఇతను కూడా బావగారు అవుతారు. ఇతను రాస్తున్నారండి. అందరూ ఒకేసారి రావడం వల్ల ఎక్కువ జనంలా కనిపిస్తున్నారు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇతను మా బావ ఎక్స్ప్రెషన్